వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మా ఊరిలో ఉండే దేవాలయం గురించి చూపించబోతున్నానండి. మీరు ఎలా ఉన్నారండి? మేము కూడా చాలా బాగున్నామండి. కాకపోతే మాకు చాలా వర్షాలు పడుతున్నాయండి. ఈ వర్షాల వల్ల వాతావరణం అంతా చాలా చల్లగా ఉంటుందండి. మేము ఇలా మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోతున్నామండి. దారెంబడితే చినుకులు పడుతూనే ఉన్నాయండి. ఇలా చూడండి, మాది బజార్లో అంతా పాపం అందరూ అలా కూర్చొని కూరగాయలు అమ్ముతున్నారు. బండ్లల్లోనే అలాగే తిరుగుతున్నారండి. రెయిన్ కోట్లు వేసుకొని తిరుగుతున్నారు. ఈ ప్లాట్ఫామ్ మీద మొత్తం కూరగాయల వాళ్ళంతా టెంట్లు వేసుకొని కూరగాయలు అమ్ముతున్నారండి. ఏం చేస్తారండి, రోజు ఉదయం నుంచి రాత్రి వరకు వర్షాలు పడుతూనే ఉన్నాయండి. మీకు కూడా పడుతున్నాయండి? ఇలా చల్లగా ఉందండి వాతావరణం అయితే. చూడండి, మొత్తం కూరగాయల వాళ్ళంతా ఈ ప్లాట్ఫామ్ని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు గణపతి టెంపుల్కి వచ్చినామండి. ఈ గణపతి టెంపుల్లో ఫేమస్ ఏమంటే, ఈయన రిద్ధి సిద్ధి వాళ్ళ భార్యలు ఇద్దరితో కలిసి ఈయన కొలువై ఉన్నాడండి. ఇలా రోజు ఒక అలంకారంతో ఈయనని అలంకరిస్తూ ఉంటారండి. చాలా బాగుంటుందండి దేవాలయం మాత్రము. చూడండి, రిద్ధి సిద్ధి విగ్రహాలతో ఉంటాడండి. మన పక్క చాలా మటుకు గణపతి ఒక్కడే ఉంటాడు కదండి. ఈయన పూజారండి. ఒకే గుడిలోనే మొత్తం విగ్రహాలనంతా పెట్టినారండి. చాలా బాగుంటుందండి. ఫేమస్ అయిన టెంపుల్ అండి. ఇలా దేవాలయంలో ఇక్కడ శివునికి చూడండి, శివుడు, కార్తికేయ స్వామి, పార్వతీదేవి, నాగదేవుడు, నందీశ్వరుడు, ఇక్కడ తాబేలు ఉంటుందండి. శివపరివారం అంటారండి. ఇక్కడ మేము మధ్యప్రదేశ్లో ఉంటామండి. ధార్లో వాళ్ళు హిందీలో అంతా శివపరివారం అంతా అంటారండి. చూడండి, ఇక్కడే అంతా అభిషేకాలు, నీళ్ళు అన్నీ పోగడానికి కూడా ఒక అంచులాగా కట్టి వీళ్ళని పెట్టుకున్నారండి. రోజు అభిషేకాలు, పూజలు జరుగుతాయండి. ఒక పక్క ఒక అరుగులాగా కట్టుకొని కాళికామాత ఫోటో పెట్టుకున్నారండి. కృష్ణుడు, రాధాకృష్ణుడు ఫోటోలు పెట్టినారండి. మరి కొన్ని గురువుల ఫోటోలు కూడా పెట్టుకుని పూజిస్తారండి. ఇక్కడ రోజు శుభ్రం చేసుకొని ఇలా పూల మాలలు వేసి పూలు పెట్టి చేస్తారండి. ఇక్కడ చూడండి, గణపతి వాహనాలైన ఎలుకలండి. ఇటువైపు అటువైపు 2 ఎలుకలతో పెట్టినారండి. ఇదంతా దేవస్థానం అండి. కొత్తగా కట్టినారండి. అంటే ఒక 10 ఏళ్ళు అయిందండి కట్టి. చాలా బాగుంటుందండి. ఇక్కడ పూజలు కూడా బాగా జరుగుతాయండి. ఈ చిన్న గణపతి అండి, పంచలోహాలతో చేసిన గణపతికి రోజు అభిషేకాలు చేసుకుంటారండి. ఇలా లక్ష్మీ సత్యనారాయణ స్వామి విగ్రహాలు పెట్టినారు. ఇలా స్టెప్స్ లాగా పెట్టుకొని అక్కడే రాధాకృష్ణుడు ఉందండి పెట్టినారు. ఇలా రోజు అలంకారం చేస్తారండి. ఇక్కడ చిన్న లడ్డు గోపాల స్వామి అండి, కృష్ణుడు అండి, చిన్న గోపాలుడు. ఈయనను కూడా రోజు అలంకరిస్తారండి, స్నానాలు చేపించి. ఇలా నీళ్ళతో అంతా అభిషేకం చేసి, పాలతో చేసి, ఇలా రోజు ఒక డ్రెస్సుతో అలంకారం చేసుకుంటారండి. చాలా బాగుంటాయండి పూజలు. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ గర్భాలయంలోనే అన్నిటిని సమకూర్చినారండి. ఇలా మేము గుడి చుట్టూతా పరిక్రమ చేస్తున్నామండి. అంటే గర్భాలయం చుట్టూతా పరిక్రమ చేస్తున్నామండి. ఇదండి మెయిన్ గుడి గర్భాలయం లోపల. తర్వాత సాయిబాబా గుడి అందులోనే ఉందండి పక్కన. గురువారం పూజలు బాగా చేస్తారండి. మేము పోయినప్పటికీ హారతి అయిపోయిందండి. శయన హారతి కూడా అయిపోయిందండి. అంటే గుడి క్లోజ్ చేస్తున్నారు. అన్ని అలంకారం అంతా తీసేసినారండి. సాయంకాలం బాగా అలంకారం చేసి పెడతారండి. గురువారం మాత్రము హారతి, భజన, ప్రసాదాలు బాగా జరుగుతాయండి. ఈయన పాదాలండి ఇలా మనం తగిలి మొక్కొచ్చండి. ఇక్కడ దీపాలు వెలిగించి ఒక పక్క శివుని కూడా పెట్టినారండి. ఇక్కడ
నార్త్ సైడ్ అంటే మధ్యప్రదేశ్లో శివుడు లేనిది ఏ దేవాలయం ఉండదండి. ప్రతి చోట శివుడు ప్రతిష్ట ఉంటుందండి. సాయిబాబా గుళ్ళో కానీ, కాళికామాత గుళ్ళో కానీ, అమ్మవారి గుళ్ళల్లో కానీ, వినాయకుడి గుళ్ళల్లో కానీ అన్ని చోట్ల శివునికి ఒక పక్క కూర్చోబెట్టుకొని పూజలు చేస్తారండి. ఇది సాయిబాబా మందిరం అండి.